దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వైకుని రీతిగా ఆయన పాద సముఖం నిలబడేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించినందును బట్టి ప్రభు విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరు అంత బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో కూడా పాల్గొసలై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ సగలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుగొసలకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతా ఉన్నాను. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. అత్యంత నీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాన్ని అనుదినం నీ కృపచేత నడిపిస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నీ ఉచితమైన అపారమైనటువంటి కృపలో, ప్రేమలో బలపరుస్తూ దీవిస్తూ నీ ఉన్నతమైనటువంటి నామమునకు ఘనత కలుగులాగా నన్ను నడిపిస్తున్నాం. మీకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల జట్టు రాయండి, నడిపించండి, ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లగా చదివిన వాక్య భాగం మరొకసారి మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు శ్రేష్టమైన మాటలు 2వ అధ్యాయము యోహాను సువార్తను గమనించినప్పుడు కానా ఊరిలో పెండ్లి పోయిన తర్వాత జరిగిన అనేక సంఘటనలు. ఇక్కడ పిల్లగా ఈ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ఉపదేశం లేక ఆయన చెప్పిన బాధ ఏంటంటే, ప్రతి మనిషిలో ఉన్నటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టడానికి ఉపయోగపడేటువంటి ఉపదేశం. అపార్థాలు, అపోహలు, దురూహాలు తొలగిపోయినప్పుడు భ్రమలు వీగిపోతాయి. అప్పుడు మన జీవితాల్లో ఎటువంటి వంచన అనే దానికి తావు ఉండదు. మనము ఎటువంటి మోసాలకు గురి కాకపోయినప్పటికీ కూడా గతకాలపు భ్రమల అనుభవం మనను నిర్లిప్తతకు గురి చేస్తూ ఉంటాయి. మనము చాలా సందర్భాల్లో ఇతరులలో లోపాలు వెతికే వారిగా ఉంటాం, రంధ్రాన్వేషకులుగా మారుతూ ఉంటాం. ఒకవేళ గత భ్రమల అనుభవం మనల్ని గురి చేసినప్పుడు ఇదే కావులోనికి అంటే ఆ ప్రమాదంలోనికి మారిపోయే అవకాశం ఉంది. అయితే దేవుడు మన యొక్క భ్రమలన్నిటిని కూడా తొలగించినప్పుడు మనము ఇతరులలో లోపాలు వెతికే వారిగా, కువిమర్శలు చేసేవారిగా కాకుండా కానీ వారి వాస్తవిక స్థితిగతులను తెలుసుకునే వారిగా మాత్రమే ఉంటాం. ఇప్పుడు దేవుడు మన యొక్క భ్రమలన్నీ కూడా తొలగించడం. ఒకవేళ ఆ భ్రమలు తొలగించకపోతే ఇప్పుడు కూడా మన పరిస్థితి ఏంటంటే ఇతరుల లోపాలు వెతకడం, వారి గురించి విమర్శలు చేయడం. అందుకే ఈ ఉపదేశం భ్రమలు అందుకే ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. కారణం మనుష్యుని ఆంతర్యము ఎరిగిన వాడాయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఇతరులు మన మూలంగా బాధ, మనోవేదన, దుఃఖం కలిగినప్పుడు అందుకు కారణము మనము ఇతరుల గురించినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోకపోవడమే. తెలుసుకోకుండా భ్రమలో ఉన్నాము. ఇతరుల యొక్క నిజస్థితి తెలుసుకోవాలని మనం కోరుకోవట్లేదు, కానీ ఇతరుల గురించి ఏమండి ఆ దురూహాలతో, అపార్థాల్లోనూ అపోహలు కొనసాగుతున్నాం. ఎవరిలోనైనా అంతా మంచి ఉంటుందని లేకపోతే అంతా చెడే ఉంటుందని ఆలోచన చేస్తా ఉన్నాం కొన్ని సందర్భాల్లో. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీవు వారిలో లోపాలు వెతకొద్దు, వారి పట్ల కువిమర్శలు చేయొద్దు. ఇది దేవుని యొక్క ఉపదేశం. పిల్లగా మనలో ఉన్న భ్రమలను తొలగించుకోకపోవడానికి ఇష్టపడకపోవటమే మానవ జీవితంలో పలు ఇక్కట్లకు కారణం. ఇదే బాధలకు కూడా కారణం. మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే వారిలో అన్ని ఉత్తమ గుణాలే ఉండాలనుకుంటాం, అలా కోరుకుంటాం, మంచిదే కాదని అనట్లే. కానీ వారిలో మనం ఎదురు చూసేటువంటి ఉత్తమ గుణాలు కనబడినప్పుడు
వారి పట్ల కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం, కక్ష సాధిస్తూ ఉంటుంటాం. మనుషుల్లో ఏది అసాధ్యమో దాన్ని వారిలో మనం కోరుకుంటాం. కానీ దేవుడు సమస్యము సాధ్యమికి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏమండి, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తుగా, అంటే మనం ఎదురు చూసేటువంటి పరిపూర్ణత ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి, పరిపూర్ణుడిగా పరిచయమైనటువంటి ఒక్క వ్యక్తి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారుగా ప్రేమించడానికి బదులుగా అసంపూర్ణమైనటువంటి మనుషులను ప్రేమించి నిరాశపడడం దీనికి. యేసుక్రీస్తు ప్రభు వారికి మానవుని యొక్క బాధలు, అంటే మనకున్న బాధలన్నీ ఆయన తెలుసు, మనకున్న ఆవేదనలన్నీ ఆయన తెలుసు. ఆయన మాత్రమే మన సమస్యలన్నిటి పరిష్కరించి మనల్ని సంతృప్తి చేయగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటే అయితే ఆయన మనలో విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ భ్రమలు పోగొట్టే ఉపదేశాన్ని మన జీవితంలో ఆహ్వానించినప్పుడు ఎలాంటి భ్రమలకు నువ్వు లొంగిపోకుండా ఇతరులను మంచి దృష్టితో చూడగలిగేటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అట్టి కృపలో నడవడానికి పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం విలువైన మాటలు విన్నాం. యేసు అందరిని ఎరిగిన వాడు, మా అందరి జీవితాలు, మా అందరి హృదయాలు విలువైన హృదయాలుగా మార్చడానికి సంపూర్ణంగా తెలుసుకున్నవాడు ఆయన. అలాంటి నాయన ఆయన ఉపదేశము మా హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని, భ్రమలను పోగొట్టే ఉపదేశం, శ్రేష్టమైన ఉపదేశం, అది అంగీకరించడానికి నీ మార్గములు నడవడానికి సహాయం గ్రహించండి. ఈ కార్యక్రమం ద్వారా బాలిభౌసులై ఆధ్యాత్మిక బలపడుతూ బిడ్డలందరినీ దీవించండి. మీరే ఘనత మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడని నడిపించును గాక. ఆమేన్.